బిగ్ బాస్ సీజన్ 9 లైవ్‌లో ప్రెజెంట్ ఒక టాస్క్ అయితే జరుగుతుంది. తనూజ ఓటమిని బాగా ఎంజాయ్ చేస్తున్నారు తన ఫ్రెండ్సే అనిపిస్తుంది. అయితే ఇది కదరా అసలైన వెన్నుపోటు అనే ఫీల్ అయితే వచ్చిందనమాట నాకు. అయితే ఈ డీజే కెప్టెన్ టాస్క్ అయితే జరుగుతుంది ప్రెజెంట్ లైవ్‌లోని. ఈ టాస్క్ ఏంటి అంటే 5 మంది కంటెండర్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరుగా వచ్చి డాన్స్ చేయాలి. వాళ్ళని సపోర్ట్ చేసేవాళ్ళు ఆపోజిట్ ప్లాట్‌ఫార్మ్ పైన డాన్స్ చేయాలని చెప్పి బిగ్ బాస్ చెప్పాడనమాట. అందులో ముగ్గురు ఓడిపోతే ఇద్దరు అంటే దివ్య, తనుజ మధ్య టై అవుతుంది. అయితే 2 ప్లాట్‌ఫార్మ్స్ పైన ఇద్దరు కంటెండర్స్ ఉంటారు. ఎవరెవరు సపోర్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు చెరో ప్లాట్‌ఫార్మ్ పైన నిలబడాలని చెప్పారు. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నుంచి హౌస్‌లో ఉంది తనుజ. మధ్యలో వచ్చింది దివ్య. కానీ దివ్య కంటే తనూజ ప్లాట్‌ఫార్మ్ పైన తక్కువ మంది నిలబడ్డారనమాట. తనూజకి రీతు, డీమన్ పవన్, కళ్యాణ్, మాధురి. మిగతా వాళ్ళంతా దివ్య సైడే ఉన్నారనమాట. భరణి గారేంటంటే తనూజ దగ్గరకొచ్చి ఎక్స్‌క్యూజ్ చెప్తారు. తను నా కోసం టాస్క్ ఆడింది కదా! సో, తన వైపు నేనుంటాను అన్నట్టు అడుగుతారనమాట. ఇంకేమో తనూజ లేదు నేను కూడా ఆడతానని చెప్పాను కదా నాన్న అనేలోపే సాంగ్ కూడా ఆగిపోతుంది. సో, భరణి గారు ఏ ప్లాట్‌ఫార్మ్ పైన ఉండరనమాట. అయితే మొత్తానికి రాము దివ్య గెలిచిందని చెప్పి అనౌన్స్ చేస్తాడు ఫైనల్ డిసైడ్‌మెంట్. కెప్టెన్ అయిన తర్వాత ఇక ఇమ్ముని హగ్ చేసుకుంటుంది ఎవరు దివ్య. అంటే నాకు తెలుసురా నువ్వు కెప్టెన్ అవుతావని చెప్పి అని ఇమ్ము అంటాడు. ఇక దివ్య ప్లాట్‌ఫార్మ్ పైన ఇమ్ము కూడా దివ్యకే సపోర్ట్ చేశాడు. సుమన్ శెట్టి కూడా దివ్యకే సపోర్ట్ చేశాడు. సో, వీళ్ళందరూ ఫస్ట్ నుంచి తనుజతో ఉన్నారు. కానీ మధ్యలో వచ్చిన దివ్యకే సపోర్ట్ చేశారు. ఇంక వీళ్ళందరితో పాటు కళ్యాణ్ కూడా ఫైనల్‌గా కెప్టెన్ అయిన తర్వాత దివ్య వీళ్ళందరూ డాన్స్ ఆడుతుంటే 'డీజే టిల్లు పేరు' అనే సాంగ్‌కి అందరూ డాన్స్ ఆడుతుంటే పాపం తనుజ తన ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళందరూ కూడా తను ఓటమిని ఎంజాయ్ చేస్తున్నారని ఫీల్ అవుతూ ఉంటదనమాట. మాధురి అంటుంది, "నువ్వు నమ్మిన ఇమ్ము నిన్ను కెప్టెన్‌గా చూడాలనుకోవట్లేదు. భరణి గారు నిన్ను కెప్టెన్‌గా చూడాలనుకోవట్లేదు. ఎవ్వరు నీకు సపోర్ట్ ఇవ్వలేదు. ఇంకా ఎవరు నీకోసం నిలబడుతున్నారని నువ్వు బాధపడుతున్నావు. నువ్వేం బాధపడకు కెప్టెన్ అవుతే అయ్యావు లేకపోతే లేదు. ఎందుకంత ఏడుస్తున్నావు లైట్ తీసుకో" అన్నట్టుగా తనుజని తిడుతూ ఉంటుందనమాట. ఇక ఇమ్మాన్యుల్ అయితే "నువ్వు కెప్టెన్ అవుతావని తెలుసురా" అని దివ్యని అన్నాడు చూడు. అంటే తనుజ అవుతదని అనుకోలేదా? అసలు దివ్య వైపు వెళ్లి డాన్స్ వేశాడనమాట. సో, మీకేమనిపిస్తుందన్నది కామెంట్స్‌లో చెప్పండి.